నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. మేడం, చాలా మంది సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చాలా బాగా చూసి మరీ దానికి తగ్గట్టుగా ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. అలాగే సొంత ఇల్లు కట్టుకోలేని వాళ్ళు అద్దెంట్లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతవరకు ఇంటి వాస్తుని చూడాలి, అసలు వాస్తు చూడాలా వద్దా తెలియజేస్తారా? చాలా మందికి అసలు వాస్తు గురించి అంటే జనరల్గా ఏంటంటే వాస్తు గురించి ఎన్నో డౌట్లు ఉంటుంది. ఇందులో వాళ్ళు రెంట్కు ఉన్న వాళ్ళు కూడా వాస్తు చూడాల్సింది తప్పదు. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ స్థలం అనేది మనకు కలిసి రావాలి. చాలామందిలో ఏం చేస్తారంటే రెంటెడ్ హౌసే కదా, ఇది మనకేం వర్తిస్తుంది అట్లనే అనుకుని వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిన తర్వాత ఎంతో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమైందంటే వాస్తు మన ఎందుకు చూడాలి, మనకిది మన పేరు మీద ఏం లేదు, మన ఓన్ ప్రాపర్టీ కాదు కదా. కానీ మన ఇంట్లో ఉంటున్నాం కదా, ఉన్నప్పుడు అక్కడ పాజిటివ్ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వైబ్రేషన్ ఆ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు వాస్తు అనేటప్పుడు అసలు అక్కడ చూసి అందరూ ఏంటంటే ఇప్పుడంతా వాస్తు చూసే కన్స్ట్రక్షన్ చేయిస్తారు. కానీ కొన్ని మందులకు అసలు అక్కడ 100% వాస్తు ఉన్నా కానీ కలిసి రాదు. దీనికి రీజన్ ఏంది అంటే ఈ రెంటెడ్ హౌస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఒక నెంబర్ పవర్ వాళ్ళకి ఉంది అనుకోండి. ఇప్పుడు 103 అనుకోండి, 4 పవర్ వాళ్ళకి. ఒకవేళ రాహు చాలా నెగిటివ్గా ఉన్నారనుకోండి, అసలే కలిసి రాదు వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే అసలు మనం ఇక్కడ చూసుకుని 100% వాస్తు ఉందని చూసుకునే కదా ఇక్కడికి వచ్చాము, కానీ ఎందుకు ఇంత బాధపడుతున్నాము అట్లానే అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు రెంటెడ్ హౌస్ అయినా కానీ వాళ్ళకి అది కలిసి రాకపోతే చాలా సమస్యలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన సొంత ఇండ్లుదా వాస్తు చూడాలని కాదు. అయితే మనం ఎప్పుడైతే మనం రెంటెడ్ హౌస్కి వెళ్తున్నామో అక్కడ కూడా వాస్తు ప్లస్ అక్కడ ఉన్న నెంబర్ పవర్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అయితే వాళ్ళ జాతక రీతిగా కొన్ని ఫేసింగ్స్ కూడా సెట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి నార్త్ ఫేసింగ్ అంటే గురువు నెగిటివ్ అయిపోయి ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఉత్తరం వైపు వాళ్ళకి మెయిన్ డోర్ అస్సలే సెట్ అవ్వదు. కొన్ని జాతకాలకు ఏమవుతుందంటే పడమర వైపు అసలే సెట్ అవ్వదు. కొన్ని జాతకాల్లో సూర్యుడు నెగిటివ్ అయిపోయి ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఈస్ట్ వైపు అసలే సెట్ అవ్వదు. అంటే ఒకరోజు ఉత్తర ఈశాన్యం బాగుంది అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఉత్తర ఈశాన్యం అనేటప్పుడు బుధుడు గ్రహాల్లో, బట్ అక్కడ ఏమవుతుందంటే చక్రంలో నెగిటివ్ అయిపోయి ఉన్నాడు అనుకోండి బుధుడు, వాళ్ళకి ఉత్తర ఈశాన్యం కూడా అసలే కలిసి రాదు. కానీ ఇక్కడ రెంటెడ్ హౌస్ కూడా తప్పకుండా వాస్తు అనేది చూడాలమ్మా. వాస్తు గురించి చాలా విషయాలు తెలుసుకుని తర్వాత ఏమవుతారంటే సమస్యలు ఎక్కువ అయినప్పుడు అప్పుడు ఒక మంచి వాస్తు స్పెషలిస్ట్ని చూస్తారు. కానీ అది కూడా వాళ్ళకి ఏంటంటే ఒట్టి వాస్తు వరకుమే చూసేస్తే అయిపోతుందా అంటే లేదు. వాడికి ఆ నెంబర్ పవర్ కూడా సెట్ అవుతుందా లేదా, ఆ ఫేసింగ్ కూడా సెట్ అవుతుందా లేదా. ఇంకొకటి ఏంటంటే వాస్తులో కూడా అక్కడ వచ్చి ఈశాన్యం ఒకవేళ తగ్గిందా లేదా కట్ అయిందా లేకపోతే క్రాస్గా వచ్చిందా ప్రాపర్టీ, ఇవన్నీ కూడా చూడాలి. కొన్ని డిగ్రీ వైజ్ కూడా వాళ్ళకి సెట్ అవ్వకపోతే ఏమవుతుందంటే అది ఇలా ఫేసింగ్ అయితే కరెక్ట్ రాదనమాట. అప్పుడు కూడా వాళ్ళకి వాస్తు దోషం అనేది వస్తుంది. అయితే కిరాయిళ్ళు కూడా తప్పకుండా వాస్తు అయితే చూసుకుని వెళ్ళడమే మంచిది. చూసారు కదండి, సొంత ఇంటికే కాకుండా మనం రెంట్కి వెళ్తున్న ఇంటికి కూడా వాస్తు ఎంతవరకు చూడాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి వేరుగా వాస్తు చూసుకోవాలి అని కూడా చెప్తున్నారు కదా. మీరు కూడా మీ జాతక చక్రాన్ని బట్టి ఎలాంటి వాస్తు ఉండే ఇల్లు చూసుకోవాలో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి తనుష్క గారిని సంప్రదించవచ్చు.